వచ్చేసి ఉంటుంది. అయితే మనం కాంబైన్ ఫస్ట్ అయితే చేసాము. ఈసారి వచ్చేసి అయితే ఫోర్స్ వన్ అయితే చేద్దాము. చూసారు కదా ఫోర్స్ వన్ ఎలా ఉందో, నచ్చితే కామెంట్ చేయండి. ఫుల్ డెకరేషన్ చేశాను గైస్. ఫోర్స్ వన్ అయితే చూసారు కదా చాలా స్మూత్గా వెళ్తుంది. ఓకే, మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు అక్క. కాంపౌండ్ బస్ అయితే కాంపౌండ్ బస్ అనే కాదు, చాలా బస్సు కట్టుకునే బ్రాండ్ అయితే ఇక్కడ ఏదో పైన బట్టన్స్ ఉన్నాయి 120. సరే అది ఫిక్స్ చేస్తాను. ఏంటి ఇది 5 డబ్బాలా? ఓకే సెకండ్ చూద్దాం. ఓ 5 డబ్బాల కింద దిగేసి సరే ఇంకా చూద్దాం. ప్యాసింజర్స్ ఎక్కించుకొని ఎక్కండి అయ్యా, ఎలా ఎక్కుతారో చూద్దాం గైస్. మరి కామెడీగా ఎక్కుతున్నారు, అదే స్కిప్ చేసేద్దాం గైస్. అయితే క్లోజ్ చేసేద్దాము. ఇంకా మనం వచ్చి ఇంకా బయలుదేరిపోదాం కదండి. మరి చూడడం అక్కర్లేదు, మ్యాప్లో చూద్దాం. ఫస్ట్ అయితే పడుతుంది మనం బయట ఆన్ చేశాను. ఓకే వర్షం పడుతుంది, మనం బయట ఉండకూడదు. డ్రోన్ కూడా అయితే లోపల తీసుకొస్తాం. అంటే ఓకే గైస్ ఇంకేదైనా ఇంకెళ్ళిపోదాం పదండి. ఏంటి గైస్ ముందు నొప్పి వస్తుంది. ప్యాసింజర్స్ మరి అలా పడుకున్నారు. కొన్నాడు చూడండి గైస్, గేర్ వేస్తాడు. సరే ఇంక బండి తిరగేద్దాం, ఇంకేం చేస్తాం. సడన్ బ్రేక్ ఎలా కొట్టాడు రే కొట్టాడు ఆయన సార్. గైస్ వ్యాన్ ఎత్తి తిరగేసాను, అంటే ట్రైన్ వచ్చిందండి. నొప్పురా బాబు, మళ్ళీ గేరేసిస్తున్నాను. ఈ ఫుడ్ మనం పర్లేదు గైస్. పడుకున్నారు ఏంటంటే తెలియట్లేదు. మరి నేను ప్రాబ్లం ఉంటున్నాను, మీరు గమనిస్తున్నారు సారి. అయ్యో గైస్ మళ్ళీ తెరవబడ్డది. బండికి ఏమన్నా కొట్ట ఎందుకు బండికి ఏ కొట్ట పడలేదు. బండి ఇందులో ప్రాబ్లం ఉంది, బ్రేక్స్ అండ్ ఏదైతే తెలియట్లేదు. మరి ఇందులో సౌండ్ అయితే వస్తుంది.
మనకైతే ఇంకా బ్రేక్ మ్యాప్ అయితే లోడ్ అయిపోతుంది. మనైతే కొండ అంటే మనూరు అంటే తెలుసు. నేను వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది. పర్లేదు పెట్టాను కదా. ఆనందం ఓ సంతోషం అదే చక్కెర అవ్వాలని ఉంటాయి. అంటే డ్రైవింగ్ చేస్తాను వచ్చండి ఎంత కలర్ ఫోర్స్ అని కొన్నాను. నిజంగా ఎలా డ్రైవ్ చేద్దాం అంటే అది వద్దులేండి చెప్తున్నాను. నేనైతే గుర్తు నాకు ఏమైందో తెలియట్లేదు పరిస్థితి ఫోర్స్ దానికి ఆ స్పీడ్ అయితే తెలియట్లేదు. కొన్నిసార్లు బ్రేక్స్ పట్టట్లేదు. ఆ స్పీడ్ అయితే తెలియట్లేదు. బండి మనోడు ఇచ్చాడు అక్కడ. బండి అరక్క ఓకే ఓకే మనైతే గేర్ తీసి ఓకే గైస్ బండి అయితే కదులుతుంది. ఈ ఫోర్స్ లాంటి ఫోరెంట్ కూడా అయితే చూసారా చాలా మనం అక్కడ వెహికల్ చూపిస్తాం. పోలీస్ వారు ఏమన్నా ఎందుకో కొంత భయం కాలేదు. మీరు ఉండగా ఎందుకంటగా లాస్ట్ అక్కడికి ఎప్పుడన్నారు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. గంట సంబంధం కొట్టండి మర్చిపోకండి. ఒక్కరితో మాట్లాడుతున్నా ఓకే సరిపోతుంది గైస్. ఫారెస్ట్ అనుకుంటున్నాను. బండి అయితే ఎక్కట్లేదు. రెస్పాన్స్ లేదు ఇంజిన్ లో ఫస్ట్ అయితే. ఈ ఫోర్ కంపెనీ వాళ్ళకి ఏం చేయాలో వెహికల్ మీద గుంటలు కదా గుంటలు అంటే ఆ గుంటలు కాదు. ఆల్రెడీ మనం వీడియోలో ఒక కొంబన్ బస్ వచ్చాను చూసాక చాలా మంది దానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఓకే నేను అన్నమాట చెప్తాను మళ్ళీ అనుకోవచ్చు అంతా మరి మీరు అంత గ్రేట్గా చేస్తే తప్పకూడదు ఏంటి అంతేనా మీరు చుట్టాలంటారు నేను అంటాను. ఓకే హారం కొట్టలేదు. సరే ఇంకా హారమే కొట్టట్లేదు అంటే మనమే కొట్టట్లేదు అండి. ఇది మనం కొట్టట్లేదు వీరే కొట్టట్లేదు పారాడప్పుడు ఇంక నెక్స్ట్ నుండి కార్డు చేద్దాలేదు. ఇలా ఎంత చేద్దాము రోడ్డు అయిపోయింది కదరా. సరే పదండి వెళ్ళాము. ఇంకా అయిపోయినా రోడ్డు ఉంది కదా. ఓకే వ్యాన్ అబ్బా గట్టిగానే అబ్బా బండ్లో జర సౌండ్ వస్తుంది. అనుకుంటా ఇప్పుడు బండి బొగ్గ చూడదు. బొగ్గ అంటే బొగ్గ లాంటిది. ఇందులో అయితే వాడుతుంది. సర్లేండి ఇంకా ఓకే గాయస్ వీళ్ళు అయితే ఇంకా తిప్పుతారు. మనం ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు చూసేటప్పుడు అన్న ఎక్కడికి వెళ్తారన్నా అక్కడికి అన్నయ్య ఎట్లా మాట్లాడట్లేదు. మరి మనం వెళ్దామా ఇక్కడ నుంచి ఎక్కడానికి అవుతుందా అవ్వట్లేదు గాయస్. ఇంకా మనమైతే ఇంక ఇలా ఎంజాయ్ చేసినట్టుగా లేరు. ఓకే ఇంక మనం వెళ్ళిపోదాం. ఇందాక పొట్టోడు కనబడట్లేదు అంటే పొట్టోడు ఏమన్నా అయితే 2.2కి వెళ్ళాడు గాయస్.
పొట్టోడు అయితే బాత్రూమ్ వెళ్ళాడు గైస్. అబ్బా గైస్ పొంపు అయితే బాగుంటుంది. వాళ్ళ డాడీ అయితే తురుస్తారులేండి. రండి రండి, మీకు చూపించకూడదు వాంతి ఎందుకు ఇంకా మనం పట్టుకుంటే తీసుకొని రాడే కదా, ఏం కాదులేండి. ఇంకా బయటనే చూపిస్తారా, ఇంకా లోపల చూపించట్లేదు కదా అలా అనుకోకండి, చూపిస్తానండి. ఇవ్వండి లోపల. ఈసారి లోపల నుంచి వెళ్దామా గైస్? మీరే చెప్పండి. ఎందుకులేండి చెప్పి మంచాలి గైస్. మళ్ళీ చెప్తున్నాను గైస్, ప్లీజ్ అక్కడ సబ్స్క్రైబ్ నొక్కండి, లైక్ కూడా నొక్కండి, మర్చిపోకండి లైక్. ఎక్కే ఈ ఫోర్స్ కంపెనీ వాళ్ళు ఏది తయారు చేశారో తెలియదు, ఎక్కట్లేదు. ఇదైతే సెకండ్ హ్యాండ్ బండి గైస్, అంటే సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను, మొన్న తీసుకున్నాను గైస్, మొన్నే. నచ్చితే కామెంట్ చేయండి, కామెంట్ చేయకూడదు కానీ బండి అయితే తుప్పల్లో కడతాను. అంటే హెవీ డ్రైవర్లు ఎవరు లేరు గైస్, హెవీ డ్రైవర్ ఇక్కడ చూసారు కదా గైస్. అప్పుడు టర్నింగ్ పాయింట్ లో తప్పించాను, అంటే మీరు కూడా తప్పించగలరు నాకు తెలుసు. మళ్ళీ తెరవబడ్డది. మళ్ళించలేకపోయాను, పర్లేదు. బాగున్నావా? చూడండి బాగా తోలుతున్నాను. సర్లేండి, మీరు ఏం చూస్తారులేండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమంటే చేయరు. అంటే బాధలు ఈ పొడ్డాడేమో నన్ను మంచి చేస్తున్నాడు, వేసుకుంటాను వేసి పొడ్డాడు. రే పొడ్డాడా, నా తల తెల్లకున్నారే. వాడు వాయిస్ కనిపించలేను గైస్, వాడి దగ్గర పండి వాయిస్ నవ్వుకుంటారులేండి. రిలీజ్ చేస్తాను వాయిస్. మీరు ఈ వీడియోకి రెస్పాన్స్ ఎంత బాగా చేస్తే అంత బాగా, అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అంత బాగా చేస్తాం. ఓకే, మనమైతే ముందు చూసుకొని వెళ్ళిపోదామని చెప్పి చూసుకొని వెళ్ళిపోదాం. మన టర్నింగ్స్ ఉంటాయి, నా బండి తిరగబడిపోయినట్టు, బండి ఏంటో మధ్య కామెంట్ చేయమని ఇచ్చి నర్సింగ్లాంటి ఇండోనేషియా చేయమని కామెంట్స్ వచ్చేది గైస్. ఇవ్వండి, మీరు చూసి ఉంటారు ఇక్కడ కామెంట్ మీకు చెప్పకూడదు గైస్. ఇంకా అది అన్న అన్న ఫుల్ హెవీ డ్రైవర్, టర్నింగ్ పాయింట్ కూడా తప్పించేస్తున్నాడు. ఇంకేం చేస్తాం, అలా ఉంది ఈ బండి, ఇంకా కదలట్లేదు. ఓకే గైస్, అబ్బా నైట్ అంతా ఇంకెళ్ళిపోను. ఫోర్స్ అదే కాదు, నిజంగా ఫోర్స్ తీసుకున్న తర్వాత ఇంకొక సెకండ్ హ్యాండ్ బండి షోరూమ్ కూడా ఇచ్చాను. కిలోమీటర్ అంటే చాలా దూరంగా ఉంటుంది కదరండి అచ్చడి కూరుకున్నాక అని అర్థం అదేదో ఊరు నాకింది. టైట్స్ అయితే బాగా గైస్, టైట్స్ అరిగిపోయాయి మన కోర్చడానికి, అందుకే స్కిడ్ అయిపోతుంది. చూడండి మరి చూపిస్తాను, అదిగోండి మీకు కనబడట్లేదు కానీ ఎలాంటి స్కిడ్ అవుతుంది, చూపిస్తాను చూడండి. మీకు తెర చూపిస్తాను, ఎందుకు మీకు తెలీదు. సరే ఆల్మోస్ట్
దగ్గరికి అయితే వచ్చాము. ఈ వేరాలు అయితే మార్కెట్ ఉంటుంది లాస్ట్ ఓకే. ఓకే గైస్, నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్